యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడైనాడంట. అదే అపోస్తల కార్యం చూడండి 10వ అధ్యాయం 38 దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన్ని అభిషేకించాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి ప్రేమని బిడ్డలారా, ఈ సమయంలో నేను త్వరగా ముగిస్తాను. దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేయకండి. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38, 40, 45 వచ్చిన కూడా పరిశుద్ధాత్ముని అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను చాలండి. దేవస్థానం చెప్పండి. యేసు ప్రభు వారే పరిశుద్ధ, ఆయన దేవుడు, త్రిత్వంలో 3వ వ్యక్తి, తండ్రి అయిన దేవుడి తర్వాత యేసు ప్రభు దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రియ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నేను కూడా దేవుడినే కదా, నాకు పరిశుద్ధాత్మతో నాకు అవసరం లేదని అనలేదు ఆయన. చూడండి ఎంతగా ఆయన పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అయి ఉన్నాడంటే. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతా తండ్రితో వేడుకుంటున్నాడు. దేవుడు ఎంత తన శక్తితో నింపాడా. నాకు ఈ మాట చాలా ఇష్టమైనటువంటి 2 నెలల క్రితం ఇదే వాగ్దానం దేవుని దగ్గర మొరపెడుతూ ప్రభా నన్ను కూడా నీ ఆత్మతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను అభిషేకించు. చూడండి, ఆయన పరిశుద్ధాత్మతో చదువు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినట్టు దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాదితో అందరికీ స్వస్థతపరచు. దేవస్థానం చెప్పండి హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మతో నింపు, పరిశుద్ధాత్మ నీకు తోడై ఉంటాడు. నేను చెప్తున్నా ప్రేమ బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మంచి దేవుడు అండి. నువ్వు అనొచ్చు ఎక్కడున్నాడు? ఆయన ఆత్మస్వరూపైనటువంటి దేవుడు. పాలాయనిచ్చో గారు, మరి బెనిహిన్ గారు, వాళ్ళ బుక్స్ నాకు చాలా ఇష్టం. మార్నింగ్ అంటారు గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, శుభోదయం, గుడ్ మార్నింగ్. చాలా అయ్యగారు వందనాలు, అయ్యగారు ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్కారం అని దండాలు పెడతారు చాలా మంచి మనుషులు. కానీ లేవగానే పరిశుద్ధాత్ముడా గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటారు. ఎంత ఆశ్చర్యం చూడండి. నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసంగా, యేసు ప్రభువు ఆయనే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నువ్వు యేసు ఆత్మతో నువ్వు ఉన్నావా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచకూడదు. 1 తెస్సలోనిక 4:8 చదివి మనం ముగించుకుందాం. చూడండి, 1 తెస్సలోనిక 4:8 వచ్చిన కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తున్నాం. పరిశుద్ధాత్మను మనం చాలాసార్లు తిరస్కరిస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక్కసారి మీరు గ్రహించండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముడా మాలోనికి రండి నాయన, నీ ఆత్మతో. నేను మొదటిగా చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు ఎవరిలోనికి వస్తారంటే తగ్గించుకొని మారు మనసు పొంది బాప్తిసం విధేయతులైన తను అడుగువారే. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. మనలో ఉంటే సరిపోదు. రెండవది, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. ఆయన దేవస్థానం చెప్పండి హల్లెలూయా. ఆయన మనతో వస్తాడు. ఆయనతో మనం రోజు మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన్ని ఎప్పుడు నువ్వు ఒక సహవాసిగా ఉంచుకుంటుండాలి. గొప్ప ప్రార్థన చేసింది, పరిశుద్ధాత్మ నాకు ప్రార్థన, బైబిల్ చదువుతున్న పరిశుద్ధాత్మ నాకు మంచి బోధకుడు నాకు నేర్పించిన ఆయన. పరిశుద్ధాత్ముడు నీకు బోధకుడుగా ఉంటాడు, బోధించేవాడు ఉంటాడు, ఆత్మలోని నింపుతాడు ఆయన పరిశుద్ధాత్ముడు. అలాగే చూడండి, హెజ్కేలు గ్రంథం 36:27 వచ్చిన మనం ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయం మరొకసారి దేవుడు అందరినీ కూడా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన ఏం హెచ్చరిస్తున్నాడంటే మనమందరం కూడా ఆత్మ పూర్ణులై ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. తండ్రి చేత వాగ్దానం చేయబడి, తండ్రి చేత హెజ్కేలు 36:27 వచ్చిన తండ్రి చేత వాగ్దానం, నిర్లక్ష్యం చేయకండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడకండి, పరిశుద్ధాత్మని అవమానపరచకండి, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్ముడు
మనకు ముద్ర వేయించబడ్డాడు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారి గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులయుందురు. నేను మీ దేవుడనయుందును. చెప్పండి. ఆయన ఆత్మను మనలో ఉంచాడు. మన కట్టడలను ఆయనకు లోబడ్డానికి, ఆయన ప్రేమించడానికి, ఆయన్ను గైకొనడానికి. నువ్వు పాపం నిలిచి ఉండు కదా, అందరిని ప్రేమించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రేమను కుమరిస్తాడు. నీలో భారాన్ని కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు దేవుని ఆత్మను బయలుపిస్తాడు. యేసు ప్రభుని గురించి జరగబో సంగతులు అన్ని విషయాలు ధర్మసత్యంలోనూ కనిపిస్తాడు. అబ్బా, ఎంత ఆశ్చర్యం! నేను ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు కూడా నేను ఆహ్వానిస్తాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ప్రతి విషయంలో పరిశుద్ధాత్మని యొక్క కాపుదల